మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు రోజు మీడియాలో రెచ్చిపోయి ఫ్రస్ట్రేషన్ తో 11 సీట్లు వచ్చి భరించలేక బాధని రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నంలో గోపాలరావు అని ఒక పోలీస్ ఆఫీసర్ని, సీమ పంది అని పోలీస్ ఆఫీసర్ని, తెల్లగా ఉంటాడు పందిలాగా అనొచ్చా? అది ఒక మంత్రి భాష. ఎవడా నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది? మళ్ళీ ఎమ్మెల్యే అవుతావా? జీవితంలో అవుతావా? ఏం సార్ అది? పోలీస్ ఆఫీసర్ని తిట్టటం. గోపాలరావులు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ 60 ఏళ్ళు పనిచేస్తారు. మనలాగే పదవులు పోయి ముసుగేసుకుని ఇంట్లో కూర్చోరు. వాళ్ళు 60 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటారు వాళ్ళు ఆఫీసర్లన. ఏంటి 29లో జగన్ గారు వచ్చేస్తే వాళ్ళందరినీ పిలిపిస్తా, ఒకవేళ తెలంగాణ పారిపోతే కేసీఆర్ గారు వచ్చేస్తే ఆయన కాళ్ళు పట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తా అంటే ఇక్కడ జగన్ గారు వచ్చేస్తారు, అక్కడ కేసీఆర్ గారు వచ్చేస్తారు. బాబు రేపు 3 రాష్ట్రాలు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎవరెవరు దిగుతారో చెప్పండి బాబు. ఏంటి జాతకాలు చెప్తారేంటి మీరు? నేనే అడుగుతున్నా. నాది వృషభ రాశి, రోహిణి నక్షత్రం, అనంత రామకృష్ణ ప్రసాద్ నా పేరు. కొంచెం భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పండి అయ్యా. నా వీడియోలు బాగా పోతాయా? సోషల్ మీడియాలో ఇంకా పాపులర్ అవుతానా? ఏమైనా చెప్పండి. ఫీజు కావాలంటే ఇచ్చుకుంటా. పేరు నాని గారు ఏమైనా జ్యోతిష్యాలు ఏమైనా తెలియాలంటే భవిష్యత్తు చెప్పడానికి. మన భవిష్యత్తు మనం చూసుకుందామంటే రాష్ట్రాల భవిష్యత్తు ఎవడు చెప్తాడు?